ప్రొద్దుటూరు జిల్లా సాధన కమిటీ సభ్యులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు కేజా రఘురామ్ రెడ్డి. ఇక్కడ ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీజీఓ ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు జిల్లా సాధన కావాలని చెప్పి పెద్దలు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ ప్రొద్దుటూరు అనేది ఎప్పుడో జిల్లా కావాల్సిన ఆవశ్యకత ఉందని మనందరికీ తెలిసిన విషయమే. 2014లోనే మేము వేరే జిల్లాలతో సమానంగా ఉద్యోగస్తుల కోసము మన హెచ్ఆర్ఏ కోసం ఫైట్ చేసి ఆనాడే 20% హెచ్ఆర్ సాధించడం కూడా ఇక్కడ జరిగింది. జిల్లాలలో మాత్రమే 20% హెచ్ఆర్ అప్పట్లో ఉండేది. అప్పుడు 2014లో ఒక ప్రొద్దుటూరు, ఒక శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలకు అప్పుడు 16% హెచ్ఆర్ 20% హెచ్ఆర్ ఆ రోజు సాధించడం జరిగినది. కానీ లాస్ట్ గవర్నమెంట్లో 16%కి వచ్చింది. ఇప్పుడు కడప జిల్లాతో సమానంగా ప్రొద్దుటూరులో కూడా 16% హెచ్ఆర్ అనేది వస్తూ ఉంది. అంటే ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎటువంటి బడ్డను పడే అవకాశం కూడా లేదు. జిల్లా ఇచ్చినంత మాత్రాన ఉద్యోగస్తుల పరంగా ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా బాధ్యత పడే అవకాశం కూడా లేదు. అలాగే ఈ ప్రొద్దుటూరులోనే జిల్లా ఆసుపత్రి ఎప్పుడో వచ్చి ఉంది. ఆ జిల్లా ఆసుపత్రి కూడా 500 పడకలతో ఆల్రెడీ ఉంది. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే కూడా ఏమాత్రం కడపకు తగ్గకుండా పెద్ద వేరే చుట్టుపక్కల ప్రాంతాలకు తగ్గకుండా ఇక్కడ ఇన్ పేషెంట్స్ అయితేనేమి, అవుట్ పేషెంట్స్ అయితేనేమి చాలా విరివిగా వస్తున్నారు. దానికి కావాల్సిందల్లా ఒక మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజ్ కావాల్సిన స్థలం కూడా మన పాల కేంద్రం దగ్గర చాలా 500 ఎకరాలు ఉందని చెప్తున్నారు. దానికోసం కార్యాచరణ చేసుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆ విధంగా ప్రస్తుతం కూడా ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ జిల్లాలో 1-2 ఉన్నాయి. రాజన్ ఉంది. ప్రైవేట్ కాలేజీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి జిల్లా ఏర్పాటు అయితే కన్నా గవర్నమెంట్ అన్న చెప్పినట్టు, ఇందాక సీనన్న చెప్పినట్టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడికి వస్తుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చినట్లయితే ఈ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండే ఎంతో మంది విద్యార్థులకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందని మెడికల్ స్టూడెంట్స్ గా బయటకు వచ్చేదానికి అయితేనేమి, వాళ్ళకు ఖర్చులు తగ్గే విషయంలో అయితేనేమి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పొద్దుటూరు మైదుకూరు జమ్మలమడుగు తీసుకోవాలని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు జమ్మలమడుగు తీసుకున్నాడు. జమ్మలమడుగు సుదీర ప్రాంతాలు కూడా ఉన్నాయి, చాలా దూరంలో ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి ప్రాంతాలన్నింటి కూడా. వాటన్నిటికి కూడా జిల్లా తీసుకున్నట్టు కడప జిల్లా ఎంతో దూరంలో ఉంది. ఆ విధంగా పొద్దుటూరు వచ్చినట్లయితే జమ్మలమడుగులో రూరల్ ప్రాంతాలు అనేవి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే మైదుకూరులో రూరల్ ప్రాంతాలు అనేవి కన్వీనియంట్గా ఉంటుంది. మన ప్రాంతాలకు కన్వీనియంట్గా ఉండడం వల్ల చాలా బాగా డెవలప్ అయ్యి రాష్ట్రంలోనే పొద్దుటూరు జిల్లా ఏర్పాటు అయినట్లయితే ఈ పొద్దుటూరు జిల్లా అనేది రాష్ట్రంలోనే మంచి అభివృద్ధి జిల్లా కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లా సాధన విషయంలో మన కమిటీ సభ్యులు అయితేనేమి మీరు అందరం కూడా అందరం సభ్యులుగానే భావించి మనం అందరం ఇంకా ఇక్కడ పరిధిలోని ప్రజలందరినీ మనం ఈ సాధన సాధించే విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి ఈ ప్రొద్దుటూరు జిల్లా అయ్యేంత వరకు కూడా మనందరం కలిసిమెలిసి ముందుకెళ్ళి సాధించుకోవాలనేది మా కోరిక కూడా. దీనికి మేమందరం కూడా అన్ని విధాలా సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా కమిటీ పెద్దలను తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.